తాజా 30 రచ్చ రవి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. స్వస్థలం వరంగల్ ఆనుకుని ఉన్న హనుమకొండ. రవి నాన్న ఒక ప్రైవేట్ కారు డ్రైవర్. డ్రైవింగ్ ద్వారా వచ్చే సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తూ రవిని చదివించారు. అయితే జనాలు మీ నాన్న డ్రైవరా అని చిన్నచూపు చూడడం తనకు నచ్చేది కాదని రవి చెప్పారు. దీంతో మా నాన్న ఎన్సీఓ అని గొప్పగా చెప్పుకునేవారు. ఎన్సీఓ అంటే స్టీరింగ్ కంట్రోల్ ఆపరేటర్. ఇంటర్మీడియట్ దాకా రెగ్యులర్గా చదివిన రవి ఆ తర్వాత డిగ్రీ ఎంబీఏ డిస్టెన్స్లో చదివారు. రవికి సినిమాలంటే పిచ్చి. ఇంట్లో వాళ్ళను ఒప్పించి హైదరాబాద్ వచ్చారు. ఫిలిం నగర్కు వెళ్ళారు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్నాళ్ళ పాటు పనిచేశారు. లక్కీగా దుబాయ్లోని ఒక రేడియో స్టేషన్లో జాకీగా అవకాశం వచ్చింది. నెలకు ₹1,00,000 జీతం అందుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు అక్కడ పనిచేశారు. అంటే బాగా వెనకేసుకునే అవకాశం రవికి వచ్చింది. కానీ దుబాయ్లో సంపాదించిన డబ్బంతా తగలేశా అని రవి ఇప్పుడు ఆనాటి సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు. దుబాయ్లో ఉద్యోగం వదిలి మళ్ళీ హైదరాబాద్ వచ్చి జెమినీ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం ప్రారంభించారు. 2013 మార్చి 7న రవికి జబర్దస్త్లో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి అతని జీవితం మారిపోయింది. ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. జబర్దస్త్లో ఛాన్స్ ఇచ్చిన శ్యాంప్రసాద్ రెడ్డికి రుణపడి ఉంటానని రవి చెప్తున్నారు. సహనటులు చెమ్మక్ చంద్ర, అప్పారావు నుంచి చాలా నేర్చుకున్నానని రవి తెలిపారు. చార్లీ చాప్లిన్, బ్రహ్మానందంలు హాస్య నటులందరికీ గురువులని చెప్పారు. ఇప్పటిదాకా రవి జబర్దస్త్లో 250 ఎపిసోడ్లలో నటించారు. 40 సినిమాల్లో కూడా నటించారు. రవిలో సామాజిక కోణం కూడా ఉంది. తన బాల్యంలో ఇంటి చుట్టూ బోలెడన్ని చెట్లుండేవి. రవికి కొడుకు పుట్టే నాటికి ఆ చెట్లన్నీ మాయమైపోయాయి. రేపొద్దున తనకు మనవడు పుట్టే సమయానికి చెట్టు జాడ లేకుండా పోతుందా అనిపిస్తోందని రవి చెప్పారు. అందుకే వరంగల్ చుట్టుపక్కల 1,00,000 మొక్కల్ని నాటి పరిరక్షించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.